నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కోడూరులో కొనసాగుతున్న ఆయన పర్యటన వివరాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి, చూద్దాం. మొంతా తుఫాను ప్రభావం తగ్గడంతో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు ప్రాంతాలను ఆయన సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వరద నిండిన పంట పొలాల్లోకి దిగి మరీ పరిశీలించిన పవన్ కళ్యాణ్ పంట నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులతో మాట్లాడిన ఆయన పంటకు పెట్టిన పెట్టుబడి, ఖర్చు వివరాలను తెలుసుకున్నారు. అలాగే నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. త్వరలోనే వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఇదిలా ఉంటే మొంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో వేల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అంచనా. కేవలం కృష్ణా జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట నాశనమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవినిగడ్డ నియోజకవర్గంపై మొంతా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మచిలీపట్నం తీరానికి దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున పంట పొలాలు నీట మునిగాయన్న సంగతి తెలిసిందే. మొంతా తుఫాన్ ఏపీని గడగడలాడించింది. తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించింది. దీంతో ప్రాణ నష్టాన్ని కొంతవరకు నివారించింది. కానీ తుఫాన్ రైతులను మాత్రం నిండా ముంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో పంటలన్నీ నాశనమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 1,00,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మరో 2 వారాల్లో చేతికి అందాల్సిన పంటలన్నీ నీట మునిగిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వీరికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.